ఇంకా పాతకాలం పద్ధతుల్లో లాగా ఆ సంచులు పెట్టుకుని సైకిల్ మీద తిరుగుతూ రాళ్ళు కొట్టుకుంటూ రప్పలు కొట్టుకుంటూ ప్రతిరోజు దరిద్రపు జీవితాన్ని తిట్టుకుంటూ లేదా ఎవరినో తిట్టుకుంటూ లేదా దేవుణ్ణి తిడుతూ లేదా మీ చేతకాంతనానికి ఇంకోళ్ళని ఎవరి మీద నిందిస్తూ ఇలా బతకడం నిజంగా అది వ్యర్థం. అలా అని చచ్చిపోమని నేను సలహా చెప్పట్లేదు, అయితే అలా నేను ఆశించట్లేదు. నేను మీలో ఉన్నటువంటి ఆ అగ్నిని జ్వలింపచేయండి, స్ఫూర్తి నింపుకోండి, మనం కూడా సాధించగలనే నమ్మకంతో బతకండి. అయిపోయింది జీవితంలో ఇప్పటికీ ఒక 25 ఏళ్ళు నేను వృధా చేశాను, 30 ఏళ్ళు వృధా చేసుకున్నాను, 40 ఏళ్ళు వృధా చేసుకున్నాను. కనీసం మిగతా జీవితం అంతా ఆనందంగా గడపాలి, మిగతా జీవితం అంతా ఎంతో కొంత ప్రశాంతంగా బతకాలి. ఇటువంటి కోరికలు ఉన్నవాళ్ళు, ఇటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, రాజకీయాల మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమించండి, మెదడుకి మేత ఇవ్వండి, మెదడుకి పని పెట్టండి. చాలా మార్గాలు ఉన్నాయి వాళ్ళ రాజకీయాల్లోకి రావడానికి. డబ్బు ఒకటే కాదు. మిమ్మల్ని అలా చూజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మేధావి మనం అలా చూజ్ చేస్తున్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటే కానీ రాజకీయాల్లోకి రాలేమను. పచ్చి అబద్ధం. రూపాయి లేకుండా రాజకీయాల్లోకి రావడం అసంభవమేమో కానీ కోట్ల రూపాయలు ఉంటే కానీ రాజకీయాల్లోకి రాలేమనేది మాత్రం పచ్చబద్ధం. ఉండాలి, ఎంతో కొంత డబ్బు ఉండాలి ఖచ్చితంగా. కానీ ఆ డబ్బు ఎంత ఉండాలి అంటే తిరిగి మనం సంపాదించుకోలేకపోయినా కూడా మనకి ఏ రకమైన నష్టం కలిగినటువంటి పరిధిలో కనుక మన దగ్గర డబ్బు ఉన్నట్లయితే ఆ డబ్బుతోటి మనం రాజకీయాల్లోకి రావచ్చు. అంటే ఓ 20 లక్షల రూపాయలు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రూపంలో మనకి చందాల రూపంలో ఏదో రూపంలో మనకి ఆ డబ్బు మనకి తిరిగి వెనక్కి వస్తుంది. సన్నాసులకే బోలంత డబ్బులు వస్తుంటారు, నిజంగా సేవ చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వరా? మనిషికో తలా 10 రూపాయలు ఇచ్చినా కూడా చాలు మనకి. సో ఫ్రెండ్స్, దాదాపుగా మన మధ్యలో ప్రతి ఒక 1000 మందిలో ఒకళ్ళన్నా కనీసం ఇప్పుడున్నటువంటి సాంప్రదాయబద్ధ పార్టీల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉంటారు. డబ్బులు తగలేసుకున్నటువంటి వాళ్ళు, డబ్బుతో పాటు మానాన్ని అవమానాన్ని కూడా వదిలేసుకున్నటువంటి వాళ్ళు, అనేక రకాలైనటువంటి హింసకు గురైనటువంటి వాళ్ళు, మానసిక క్షోభకు గురైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మనలో. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి రాజకీయం అంటే ఏంటో తెలుసుకోండి. రాజకీయ నాయకుడు అవడం కాదు ముఖ్యం, రాజకీయం అంటే ఏంటో తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు రూపాయి ఖర్చు పెట్టడు, తన సొంత డబ్బు ₹1 ఖర్చు పెట్టడు. పవన్ కళ్యాణ్ గారు ₹1 ఖర్చు పెట్టడు. నరేంద్ర మోడీ గారు ₹1 ఖర్చు పెట్టడు. సోనియా గాంధీ ₹1 ఖర్చు పెట్టడు. రాహుల్ గాంధీ ₹1 తన సొంత డబ్బులు ఖర్చు పెట్టరు. వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ సొంత డబ్బును ₹1 కూడా ఖర్చు పెట్టరు. వాళ్ళకి మనకి తేడా ఎక్కడ వస్తుందంటే వాళ్ళు కేవలం కొన్ని వర్గాలకి మాత్రమే లాభం చేకూర్చడానికి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు కోట్ల రూపాయల్లో. మనం సామాన్యుల దగ్గర నుంచి, మన అన్నదమ్ముల దగ్గర నుంచి, మన సొంత బాబాయిల దగ్గర నుంచి, మన పిన్నుల దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అయినా సరే ఓ 10 20 రూపాయలు తీసుకుంటాం అంతే. అంటే తీసుకుంటాం అనే మాట నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే నేను రేపొద్దున రాజకీయాల్లోకి రావచ్చు, నాకు ఉంది రాజకీయాల్లోకి సేవ చేయాలని. సమయం రావాలి, భగవంతుడి అనుగ్రహం కావాలి, నా సంకల్పం మెటీరియలైజ్ అవ్వాలి. ప్రతిరోజు ఎన్నో సమస్యలు, కానీ ఎక్కడో తొలి అడుగు పడాలి.